హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే మేము వచ్చేసి మాకు ఒక 5 days ట్రిప్ అయితే ఉంది. దానికి వచ్చేసి లగేజ్ అయితే ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేయాలి. ఫస్ట్ మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. సో తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అందులో కొన్ని ఏమైనా చూడాల్సినవి లైక్ రామోజీ ఫిలిం సిటీ, వండర్లా ఇట్లాంటివి చూడడానికి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అయితే ఇది చాలా సడన్ ప్లాన్ అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుని వెళ్ళేది కాదు, జస్ట్ సడన్ గా మేము ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే లగేజ్ సర్దేస్తాను. సో ఎన్ని లగేజ్ లో అవుతాయి ఏంటి అనేది మీకు నేను చూపించేస్తాను. అలాగే దీంట్లోనే మనకి ఏంటి అంటే ట్రావెల్ లాగ్, అంటే తిరుపతి దాకా మేము ఎట్లా వెళ్తాము ఏంటి అనేది మీరు చూసేయచ్చు. అండ్ అలాగే ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేసేసుకుందాం. మేమాత్రం ఆలస్యం చేయదు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నాప్థలిన్ బాల్స్ వేసేస్తాను. సో స్మెల్ అది బాగుంటది. సో ఎటువంటి మనకి ఇన్సెక్ట్స్ రావన్నమాట. సో దానికి మనకి కొంచెం ఫ్రాగ్రెన్స్ బాగుండడానికి నాప్థలిన్ బాల్స్ అయితే యూజ్ చేస్తాను. అలా మరి ఎక్కువేం వేసాను అనమాట. జస్ట్ ఇక్కడ ఒక కొన్ని అండ్ ఈ జిప్స్ లో ఒక 2 వేస్తాను అంతే. సో చాలు, ఈ మాత్రం ఫ్రాగ్రెన్స్ బ్యాగ్ కి చాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నావి పెట్టేసుకుంటాను అనమాట. లగేజ్ అది ప్యాక్ చేయడం ఎట్లా అంటే లైక్ మనం ఫస్ట్ అన్ని తీసి పెట్టేసుకుంటే సో ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కటి పెట్టుకోవాలి అంటే కనుక ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. సో లగేజ్ నాకు ఈజీగా సర్దడానికి అయితే అయిపోయింది. నేను వచ్చేసి ఇట్లా పౌచెస్ లాంటివి తీసుకోవడం జరిగింది. సో దట్ మనకి ఏమైనా యూజ్ఫుల్ ఐటమ్స్ అంటే మనం ఇందులో వెతుక్కోలేని ఏమైనా పెట్టుకోవాలి, ఇన్నర్స్ లాంటివి ఇట్లాంటివి, లేదా మన పౌడర్ లేదా మేకప్ కిట్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి, లాండ్రీ కూడా పెట్టుకోవడానికి ఇట్లాంటి పౌచెస్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగున్నాయి అనమాట. నేను వచ్చేసి ఇవి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి, నాకు నచ్చాయి అనమాట. అండ్ ట్రావెల్ మొత్తంలోనూ నాకైతే ఈ పౌచెస్ లాంటివి చాలా యూజ్ అయ్యాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇట్లా పౌచెస్ లాంటివి, మీకు కూడా అనిపిస్తుంది. సో ఏం వెతుక్కోకుండా ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినవన్నీ కూడా. ఇందులో మొత్తం అని వచ్చేసి ఇన్నర్స్ పెట్టుకోవడం జరిగింది. సో సంజయ్వి నావి కూడా చూడండి అంతా ఒక దగ్గర మొత్తం అన్ని మనం ఈజీగా తీసుకోవచ్చు, వెతుక్కోగలదు ఎక్కడ పెట్టామో అక్కడ పెట్టామని చెప్పేసి. సో ఇట్లా బాగుంది కదా, నాకైతే బాగా అనిపించింది. అండ్ అలాగే జర్నీకి సంబంధించి కొంత షాపింగ్ అయితే చేసాం లక్కీ తోటి. అండ్ ఇక్కడ మాకు లైక్ స్నాక్స్ అవి తీసుకోవడం ఇట్లా కాకినాడలోనే తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ మాకు దొరకకపోవచ్చు, ట్రైన్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము విజేతలో తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమేంటి అంటే మా కార్ సర్వీసింగ్కి ఇచ్చేసి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఆటోలో. అండ్ ఇక్కడ నుంచి అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము లంచ్ అది చేసేసి అండ్ నైట్ డిన్నర్ కూడా అక్కడే ప్యాక్ చేసుకుని అండ్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతాము. ఎక్కడికి అంటే కనుక రైల్వే స్టేషన్కి. మాకు వచ్చేసి ట్రైన్ 3:15కి తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాం, ఆటోలోనే వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ అత్తయ్య గారి దగ్గరే, కానీ లగేజ్ ఉండడం వల్ల ఇంకా మాకేంటి అంటే కనుక ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. సో లేదంటే వాకబుల్ డిస్టెన్సే. అండ్ లక్కీగా డింగో రెడీ అయిపోయాడు. వాడికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని మాత్రం అర్థమైంది. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో వాడికి కూడా అంతగా క్లారిటీ లేదనమాట. అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా మేము స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ అయితే అప్పుడే వచ్చింది అండ్ బాగానే కరెక్ట్ టైంకే వచ్చింది అని అనుకున్నాం. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ చాలామంది అయితే జనం అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ తిరుపతికి అవ్వచ్చు లేదా ఇంకేమైనా ఊరు అవ్వచ్చు. అండ్ శేషాద్రి కూడా ఇంకొక 1.5 hourలో ఉంది కాబట్టి సో మేబీ దానికైనా అవ్వచ్చు. సో కొంతమంది తొందరగా వచ్చేస్తూ ఉంటారు కదా. సో మొత్తానికి ఏంటి అంటే కనుక ఇప్పుడు మాది HA1 కంపార్ట్మెంట్ అండ్ కొంచెం లాస్ట్లో అయితే ఉందన్నమాట. అండ్ మేము హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చినప్పుడు కూడా మాకు సేమ్ HA1 వచ్చింది, అంటే ఈ ట్రైన్ కాదు. సో అప్పుడు కూడా HA1. సో అది కంఫర్టబుల్ జర్నీగా మాకు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది మనకి, ఐ మీన్ నడవడానికి కూడా. సో ఇబ్బందిగా ఉండదు అనమాట, బర్త్స్ ఎక్కువ ఉండవు కాబట్టి సో మనకి ఫ్రీగా అనిపిస్తుంది మూవ్ అవ్వడానికి. అండ్ ఫైనల్లీ ఇదిగోండి లాస్ట్కి అయితే ఎక్కువ మంది అయితే లేరు అండ్ HA1కి అయితే వచ్చేస్తున్నాం. సో మామయ్య గారు అయితే లక్కీని ఎత్తుకున్నారు, అట్లనే బ్యాగ్ని కూడా తీసుకెళ్తున్నారు. సో నాకు ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేదన్నమాట. ఇదిగో మొత్తానికి లోపలికి అయితే వచ్చేసి లగేజ్ అయితే ఫస్ట్ అన్ని సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి టైం ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా లక్కీని తీసుకుని కిందకైతే వెళ్ళారనమాట. సో కొంచెంసేపు అలా కింద వాడికి ట్రైన్ చూపించినట్టు, లైక్ ఇంకా ఏమైనా కింద కనిపిస్తే అవన్నీ చూపించినట్టు ఉంటుంది. ట్రైన్ ఇంకా ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ అంతా ఖాళీగానే ఉంది. ఫస్ట్ మేమే వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. సో మాకు 2 అప్పరే వచ్చాయి. అండ్ ఏంటి అంటే ఇంకా అయితే ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి సో మామయ్య గారు, లక్కీ, సంజయ్ ముగ్గురు కిందనే ఉన్నారు.
అండ్ ట్రైన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చేస్తారు. ఈ లోపల నాకేంటి అంటే కనుక సో రైల్వే అక్కడ కోచ్ దగ్గర ఉన్న వాళ్ళు పిల్లో కవర్ అది ఇచ్చారు అనమాట, బెడ్షీట్ కూడా ఇచ్చారు. అండ్ పిల్లో కవర్ వచ్చేసి కూడా చాలా ఈజీగా మనము దాన్ని పెట్టేయచ్చు, ఎందుకంటే చాలా బాగుందనమాట. సో ఫ్లెక్సిబుల్గా ఉంది ఆ పిల్లో అనేది. బట్ అయితే నాకు కొంచెం గట్టిగానే ఉంది కానీ బట్ బాగుంది యాక్చువల్లీ పిల్లో. అండ్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అంటే వైట్గా మెరిసిపోతున్నాయి అనమాట. సో ఇదైతే చాలా బాగుంది, బాగా అనిపించింది. పిల్లో కవర్ పిల్లోకి వేయడం అనేది చాలా ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ ఇచ్చారు. సో బెడ్షీట్ కూడా చాలా బాగుంది, అంటే రెండు ఇచ్చారు మనకి, ఒకటి మనం కింద వేసుకోవడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి మనము కప్పుకోవడానికి అనమాట. రెండు కూడా బాగున్నాయి. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మామయ్య అయితే స్టార్ట్ అయిపోతారు. సో ఏసీ అయితే ఆల్రెడీ వేసే ఉంది, సో దానివల్ల వాటర్ అనేది మొత్తం కారుతూ ఉందనమాట అట్లా. అండ్ కాకినాడలో వచ్చేసి 3:20కి స్టార్ట్ అయింది. సో 3:20 కూడా కాదు యాక్చువల్లీ, నా టైం వచ్చేసి ఫాస్ట్ అనమాట, 3 minutes. సో 3:15కి అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇంకా ఇప్పుడు కూడా మాకు యాక్చువల్లీ పైన సీట్స్ వచ్చాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి సంజయ్ వాళ్ళ ఫ్రెండే అనమాట. సో ఆయన వచ్చేసి మాకు ఈ 2 బెడ్స్ అంటే ఇంకా లాస్ట్ అనమాట, ఈ H7 కంపార్ట్మెంట్ లాస్ట్ ఉన్న బెడ్స్ అయితే మాకు ఇవ్వడం జరిగింది, వాళ్ళదంట అది. అండ్ మాకైతే పీస్ఫుల్గా జర్నీ జరగడానికి కారణం ఆయనే అనమాట. సో ఎక్కడ మాకు ఇబ్బంది పడలేదు. అండ్ లక్కీతో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు ఏంటంటే చాలా ఏదో ఒక రూమ్లో ఉన్నట్టుగా అనిపించింది. అండ్ కరెక్ట్గా 5:15 5:20 ఆ టైంలో మనకి రాజమండ్రి అయితే క్రాస్ అవుతుంది అనమాట. సో 3:15 ఎక్కిన వాళ్ళం ఈ టైం అంటే కొంచెం మధ్యలో ఆపేశారు యాక్చువల్లీ, దానివల్ల మేబీ లేట్ అయి ఉండొచ్చు. అండ్ చూడండి నీరు కూడా చాలా బాగుంది రాజమండ్రిలో. అండ్ గోదావరి స్నానానికి ఎప్పుడో ఒకసారి అయితే రావాలి. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. లక్కీకి ఫుడ్ అది అంతా కంప్లీట్ అయిపోయింది. సో వాడైతే పడుకొని పోయాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కూడా ఇంకా పడుకుంటాం. సో పడుకున్న తర్వాత మార్నింగ్ మాకు వచ్చేసి 5:20కి మాకు తిరుపతిలో అయితే స్టాప్ అనమాట. అంటే ఇదే ఇంకా డిపార్చర్ మనకి, అక్కడి నుంచి ఇక్కడ ఈ ట్రైన్ అయితే ఇంకెక్కడికి వెళ్ళదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లక్కీగాడు అయితే లేచేసాడు. లక్కీగాడు లేస్తే ఇంకా మేము పడుకోవడానికి ఉండదు, మేము కూడా లేచేయాలన్నమాట. అండ్ చాలా చల్లగా అయితే ఉంది మొత్తం. సో ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్లయితే అదిగో వాడు ఆడుతున్నాడు అనమాట వాడితోటి. అండ్ చాలాసేపు అయితే ఇంకట్లా బద్ధకంగా ఉంటుంది, తర్వాత కొంచెంసేపు నార్మల్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో మొత్తం అంతా మ్యాక్సిమం కర్టెన్స్ అవి క్లోజ్ చేసేసుకున్నాం. లక్కీగాని పడుకోమంటే వాడైతే అసలు పడుకోవట్లేదు అనమాట. సో మళ్ళీ లేచాడు. అండ్ కొంచెంసేపు అయిన తర్వాత అలా ఆడుకొని మళ్ళీ కొంచెంసేపటికైతే పడుకున్నాడు. బట్ ఆటలు వచ్చాయి కాబట్టి సో నిద్ర అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. బట్ కరెక్ట్ ఇంకెవరూ లేరు ఏమీ లేదు అన్నప్పుడు ఇంక వాళ్ళే మనము పడుకో అని చెప్పేస్తే వాళ్ళే పడుకుని పోతారు. ఫైనల్లీ ఇంక లైట్ అయితే ఆఫ్ చేస్తాం, కొంచెంసేపటి పడుకున్నారు. అండ్ మార్నింగే అయితే లేచేసాడనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కరెక్ట్గా లక్కీగాడు ఇంక లేచాక వాడు ఏంటి అంటే కొంచెం బద్ధకంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒక 5 minutesకి వాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. సో మాకు వచ్చేసి స్టే చాలా బాగా జరిగిందని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక మాకు రేణిగుంట దాటుతోంది, ఇంకంటే ఆల్మోస్ట్ మనం తిరుపతి వచ్చేసినట్టే అనమాట. సో మాకైతే అనిపించింది కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుందా అని అనుకున్నాం కానీ బట్ లేట్ అయింది. నాకు తెలిసి ఒక 40 minutes లేట్ అయితే ఉందన్నమాట ట్రైన్. 6 కల్లా కరెక్ట్గా మమ్మల్ని అయితే తిరుపతిలో దింపేసింది. ఇప్పుడు ఈ రేణిగుంట దాడుతుంది కాబట్టి టైం ఎంత అయింది, 5:20 అయితే అయింది. మొత్తానికి జర్నీ చాలా పీస్ఫుల్గా జరిగింది. చెప్పాను కదా ఈ పీస్ఫుల్గా జరిగిందంటే కారణం మాకు వచ్చిన బెడ్స్ అనమాట. సో ఆయన చాలా అసలు అందరూ ఇవ్వాలని రూల్ లేదు కానీ ఇచ్చారు. కరెక్ట్గా 6 అవుతోంది. అండ్ తిరుపతికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం అవుట్స్కట్స్లో. ఫైనల్గా మేమంతా లగేజ్ అయితే మాత్రం వేసేసుకున్నాం అనమాట, తీసుకెళ్ళడానికి అన్ని దగ్గర పెట్టేసుకున్నాం. లక్కీగా అయితే పడుకున్నాడు చక్కగా. సో నాకు తెలిసి ఇప్పుడు చాలాసేపు పడుకుంటాడు, ఎందుకంటే మార్నింగే లేచేశారు కదా దానివల్ల. అండ్ కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి మీకు నేను చూపిస్తాను, 6:07 అవుతుంది. 6:07కి తిరుపతి అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి స్టేషన్లో అయితే దిగిపోతున్నాం. అండ్ తిరుపతికి నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి రావడం, నాకు ఏ ప్లేస్ చూసినా కూడా ఓకే ఇదా అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ నుంచి ఏంటి అంటే డైరెక్ట్గా అంటే మేము కరెక్ట్గా దిగిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమని అంటే కనుక శేషాద్రి ట్రైన్ వస్తుంది అని చెప్పేసి. ఆల్రెడీ బన్ను అయితే అందులో ఉన్నాడనమాట. వాడు వచ్చేసి బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడ ఎలాగా ట్రైన్ ఆగుతుంది కాబట్టి సర్లే వాడిని ఒకసారి చూసేసి వెళ్దాము అన్నట్టుగా మేమేంటి అంటే కనుక ఫస్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం అనమాట. సరే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఈ ట్రైన్ అనేది. అండ్ ఏంటి అంటే కనుక ఇక్కడ
తిరుపతిలో అయితే ఫుల్ రష్ అనమాట, చాలా రష్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మాకు సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికే చాలా టైం పట్టేసింది. మొత్తానికి ఎలా అయితేనో సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఫైనల్లీ చేరుకున్నాము. అండ్ ట్రైన్ అయితే కరెక్ట్గా మేము ఆగిన ఒక 2 minutesకి ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మేము కూడా వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడికి ఫోన్ చేసి చెప్పాను, సో ఇక్కడ ఉన్నానుగా వెయిట్ చేస్తున్నాం అంటే, సరే ఆల్రెడీ నేను ఇక్కడ డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను, సో వచ్చేస్తున్నానని చెప్పాను అనమాట. వాడిని కలిసి కొంతసేపు అట్లా ఎంజాయ్ చేసి మొత్తానికి ఏంటంటే కబుర్లు చెప్పామన్నమాట చాలాసేపు. అండ్ ఇక్కడ వాడు చెప్తున్నారు అనమాట, టిఫిన్స్ ఇక్కడ ఏం బాగున్నాయి, మీరు కొండపైకి వెళ్ళినప్పుడే తినండి, కింద అయితే మీరు ఏమీ అసలు తీసుకోవద్దు అని చెప్పేసి వాడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడు మాతో షేర్ చేసుకున్నాడు. సో వాడిది వచ్చేసి S7 కోచ్, ఇప్పుడైతే ఇంకో వస్తుంది. అండ్ వాడైతే ట్రైన్ ఆకముందే వాడికి ఆతృత ఎక్కువ దిగేశాడు అనమాట. అండ్ బాగుంది, అంటే ఇలా కలవడం ఏంటి అంటే కొత్తగా అనిపించింది, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా కలవడం. అది దిగో వాడు ఇంకా ట్రైన్ ఆకముందే దిగేశాడు. మొత్తానికి వాడితో కొంతసేపు కబుర్లు చెప్పి, అండ్ వాడు ఆల్రెడీ తిరుపతి వచ్చాడు కాబట్టి వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నాడు. అండ్ నేను కూడా ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.